సూపర్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో టొమాటో కెచప్ చేసుకుందాము. చాలా ఈజీగా ఇంట్లోనే కెచప్ చేసుకోవచ్చు. బయట అయితే చాలా ప్రిజర్వేటివ్స్ వాడి చేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటే అలాంటివి ఏమీ లేకుండా ఈజీగా చేసేయచ్చు. దీనికోసం ముందుగా బాగా పండిన టొమాటోలను తీసుకోండి. మంచిగా వాష్ చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కుక్కర్లో ఉడికించుకుందాము. కుక్కర్లో ఈ పీసెస్ అన్నీ వేసేసి కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, టొమాటోస్ అన్నీ మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు వాటర్ లేకుండా ఈ టొమాటో పీసెస్ మాత్రమే తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా మొత్తం తీసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోండి. జల్లెడని పెట్టుకొని స్మూత్ పల్ప్ని మాత్రమే తీసుకోండి. చూడండి, ఈ విధంగా వచ్చాక ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ వరకు మిక్స్ చేస్తూ ఉండండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఉడికే కొద్దీ ఇలా దగ్గర పడి కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా దగ్గరికి వచ్చాక దీంట్లోనే 2-3 స్పూన్స్ షుగర్ వేసుకోండి. దీంట్లోనే చిటికెడంతా ఉప్పు వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండండి. చూడండి, ఈ విధంగా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా టొమాటో కెచప్ రెడీ అయిపోయింది. ఇది ఒక నెల పాటు ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.